సామాన్య మానవులు చికెన్ తినాలంటే తినలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం చికెన్ ధరలు అయితే ఆకాశాన్ని తాకుతాయి. ఇటు చికెనే కావచ్చు, ఇటు ఎగ్గే కావచ్చు. ఏ తీసుకున్నా కూరగాయల ధరలు మించిపోయే పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకప్పుడు చికెన్ కూరగాయలు కొనేదానికంటే ఇబ్బంది పడి చికెన్ తినేవారు, కానీ ఈ రోజు అయితే చికెన్ కొనాలంటే సామాన్య మానవుల పరిస్థితి అయితే అగోచరంగా నెలకొంది. ఎందుకంటే ఇప్పుడు చికెన్ ధరలు వచ్చేసి దాదాపుగా 280 నుంచి 320 రూపాయలు ఆ చికెన్ షాపులో ధరలు పలుకుతాయి. మరి చికెన్ ధరలు పెరగడానికి గల కారణం ఏంది, అసలు ప్రజలు ఏమంటున్నారు, మరి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఈ చికెన్ నిర్వాహకుడు ఉన్నాడు ఇక్కడ, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, అసలు అంటే చికెన్ ధర 320 రూపాయలు ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇంత ధరలు పెరగడానికి కారణం ఏంది? ప్రజలు కొంటున్నారు, వస్తున్నారు? ప్రజలు అయితే ఎప్పటిలాగా లేరు. ముందు ఎక్కువ వస్తుండే జనాలు, ఇప్పుడు కొంచెం తక్కువ వస్తున్నారు. ఎందుకంటే రేట్లు ఈ అమాంతం 320 రూపాయలకు పెరగడం అనేది నేనైతే ఎప్పుడు చూడలేదు ఇన్ని రోజుల పరిస్థితులలో. ఇప్పుడు మా స్కిన్ లెస్ ధర 320 ఉన్నది, స్కిన్ తోటి 290, 300 అట్లా చేస్తున్నాం, 256 అట్లా లైవ్ తోటి అమ్ముతున్నాం. సో ఇది సామాన్య ప్రజలకు కొనడం కష్టమే. ఇవన్నీ ఎందువల్ల అంటే చలికాలంలో ఈ కోళ్ళ పరిస్థితి చూసుకోవడానికి గానీ ఏదైనా కానీ కొంచెం బడ్జెట్ ఎక్కువనే ఉంటది. అండ్ ముందు బర్డ్ ఫ్లూ అంటే రావడం, లాస్ట్ మంత్ కార్తీక మాసం ఉండడం వల్ల కొంచెం చికెన్ ధరలు తక్కువనే ఉన్నాయి. ఇప్పుడు పెరగడం వల్ల అందరు దీనికి మొగ్గు చూపుతున్నారు కాబట్టి దీనిపైనే ఎక్కువ ప్రభావం పడ్డది. ఈ ముందు సంక్రాంతి వస్తున్నది కాబట్టి పెరిగే అవకాశాలు ఉన్నాయి. 350 అందుకున్నా గానీ మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎప్పటిలాగా అయితే అసలు లేదు. లాస్ట్ వారానికి కంపేర్ చేసుకుంటే లాస్ట్ వారం కొంతవరకు ఉండే కొంచెం మంచిగా ఉండే, ఇప్పుడైతే అంతగానం లేదు. నిన్న అయితే 20 to 30 కస్టమర్స్ వచ్చినారు అంతే. నాకు ప్రతి సండే 10 జాలి దాకా అమ్ముతుండే. లాస్ట్ ఈ వీక్ అయితే ఒక 2 జాలీలు అమ్మి. ఎగ్స్ 7.5-8 రూపాయలు అవుతున్నది. ఇది కూడా చాలా పెరిగిపోయింది. ఒక ట్రే కొంటే 210 రూపీస్ 220 రూపీస్ మనకే పడుతున్నది. ఇక జనాలు కూడా కొనడానికి కొంత ఆలోచిస్తున్నారు. ఇదే ఫీడింగ్ ధరలు ఎక్కువ కావడం కానీ, వాటికి పెట్టే ఫుడ్ ధరలు ఎక్కువ కావడం కానీ, మళ్ళీ చలికాలం వాటి చూసుకోవడానికి కూడా కొంచెం ఎక్కువనే ఖర్చు అవుతుంది. సో దాని వల్ల ట్రాన్స్పోర్ట్ వల్ల, వేరే దగ్గరికి తీసుకోవడం ట్రాన్స్పోర్ట్ వల్ల, మళ్ళీ నా లాస్ట్ టైం బర్డ్ ఫ్లూ వచ్చింది కదా, అప్పుడు కొన్ని కోళ్ళు తగ్గిపోవడం కానీ ఇవన్నీ జరగడం వల్ల ఈ ధరకు వచ్చిందని అనుకుంటున్నాను. 10 జాలీలు అంటే ఆల్మోస్ట్ ఒక 300 kgs దాకా అమౌంట్. ఇప్పుడు 30-40కి పరిమితం అవుతుంది. అప్పుడు 250, 240, 230 అట్లా అట్లా వస్తుండే. ఇప్పుడు అంతే. లాస్ట్ టైం కార్తీక మాసమే ఈ సట్టి వారాలు కాబట్టి ఎవరు తినకపోతుండే, సో అప్పుడు తక్కువనే ఉంటుండే. ఇప్పుడైతే కొంచెం ఎక్కువనే పెరిగిపోయింది. అన్ని రకాలు ఉంటది మా దగ్గర. హోల్సేల్ గానీ, ఏదైనా ఫంక్షన్స్ గానీ, రిటైల్ పర్పస్ లో అర్ధ కిలో గానీ అన్ని రకాలుగా ఇస్తాం. ఇది కరీంనగర్ లో రేకుట్లో రెడీ టు హోమ్ అని ఇది 10 సంవత్సరాలకి వెళ్ళి చేస్తున్నాం మేము. ఈ దందలో ఇక్కడ మళ్ళీ ఇంకోటి కొత్తగా షాప్ ఓపెన్ చేసినాం. సో ఇక్కడికి కూడా జనాలు రండి, సరసమైన ధరలనే ఇస్తాం. మటన్ పెరిగింది, తర్వాత చికెన్ కూడా పెరగడం వల్ల సామాన్యంగా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఇప్పుడు చికెన్ 300 అంటే కొనలేని పరిస్థితి మామూలుగా సాధారణ కుటుంబాలలో. అందువల్ల కనీసం ఒక 200-220 వరకు ఉంటే బాగుంటుంది రేటు. సంక్రాంతి వరకు ఇలా ఉంటే చాలా ఇబ్బంది. ఎందుకంటే సంక్రాంతికి చాలామంది చికెన్ అన్న కనీసం అమ్ముకుంటుంటారు. ఈ రేట్ ఎక్కువ ఉండడం వల్ల చాలా ఇబ్బంది. తగ్గాలని వీక్లీ ఎన్నిసార్లు తీసుకుంటాం? మినిమం మేము వీక్లీ 2 times తీసుకుంటాం. అంటే ఎంత ఉంది మన కరీంనగర్? అదే 270, 280, 300 వరకు రేటు ఉంది ఈరోజు. దాదాపు ఒక 200 వరకు ఉంటే ఒక సామాన్యునికి అందుబాటులో ఉంటుంది చికెన్ ధర. కోడిగుడ్డు కూడా మీరు చూస్తారు, 7 రూపాయలు 8 రూపాయలు అయింది ఒక కోడిగుడ్డు. 220 రూపాయలకు 30 కోడిగుడ్లు ఈరోజు. కోడిగుడ్ల రేటు కూడా అమాంతం ఆకాశానికి అంటింది. సో సాధారణ మానవుడు తినలేని పరిస్థితి. ధరలు కూడా ఎక్కువ ఉండడంతో ప్రజలు కస్టమర్ రావడం లేదని నిర్వాహకులు రాకే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ చికెన్ ఆకాశాన్ని అంటుతో సామాన్య ప్రజలు ఈ చికెన్, మటన్, ఎగ్స్ తినాలంటే అది ఒక భాగ్యంగా కావచ్చు అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఇంకా అంటే సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి పండగకి ఇంకా పెరిగే అవకాశం. ఎందుకంటే సంక్రాంతికి చాలా చోట్ల తెలంగాణలో నాన్ వెజ్ ఎక్కువ తింటారు కాబట్టి ఇంకా చికెన్ రేటు 350 పెరిగే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పుడు చికెన్, మటన్, ఎగ్స్ తినాలంటే సామాన్య మనకి ఒక కలగానే మిగిలిపోతుందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. శ్రీనివాస్, లోకల్ 18, కరీంనగర్.